నందీశ్వరాయ నమః. ఈరోజు త్రయోదశి ప్రదోష కాలంలో స్వయంభూ రాజరాజేశ్వర స్వామి పొట్లపల్లి హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో ఈ యొక్క ప్రదోష కాలంలో మహా నందీశ్వరుని యొక్క అభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క నందీశ్వరుని యొక్క అభిషేకము ఎందుకు చేయాలంటే మనిషి జాతకంలో కనిపించని దోషాలు కూడా ఈ యొక్క నందీశ్వరుని అభిషేకం చేస్తే ఆ దోషాలన్నీ తొలగిపోయి సకల సౌభాగ్యాలు మనిషి పుట్టుకకు సార్థకత లభిస్తుంది. అదేవిధంగా స్వయంభూరాయేశ్వర స్వామి కాబట్టి పొట్లపల్లిలో ఆయననే వెలిసింది కాబట్టి ఇక్కడ ఈ పూజ చేయడం వల్ల ఇంకొక 100 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందనే ఉద్దేశంతో ఇంతకుముందు చేయడం జరిగింది. ఇది 3వసారి నందీశ్వరుని యొక్క అభిషేకము. త్రయోదశి రోజు ప్రదోష కాలములో అభిషేకము. అదేవిధంగా శివయ్యకు మహాదేవునికి నందీశ్వరునికి ఏకకాలంలో హారతి ఇచ్చినట్టయితే మీ యొక్క జన్మలో ఉన్న జాతకములో ఉన్న అన్ని జన్మలో ఉన్న దోషాలన్నీ దొరకని దోషాలన్నీ ఈ రోజుతోని పరిహారం జరుగును. ఓం నమః శివాయ. స్వయం రాజేశ్వర స్వామి దేవాలయం పొట్లపల్లి, సిద్దిపేట జిల్లా. ఈ యొక్క స్వయం రాజేశ్వర స్వామి 28 సంవత్సరాల కింద మనకు దొరకడం జరిగింది. ఆ స్వయంభూగా వెలిసినటువంటి దేవుణ్ణి 28 సంవత్సరాల నుంచి కొలుస్తూనే ఉన్నాం. అందరూ కూడా భక్తులు అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి యొక్క దేవుని యొక్క అభిషేకాలు, అర్చనలు, కళ్యాణము నందీశ్వర స్వామి యొక్క ఆ యొక్క ప్రదోష కాలంలో త్రయోదశి నాడు ప్రదోష కాలంలో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ రోజు నాడు ఈ యొక్క కార్తీక శుద్ధ త్రయోదశి నాడు ఈ యొక్క స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రంలో నందీశ్వర స్వామి యొక్క అభిషేకము చేసినాం. ఈ యొక్క అభిషేకం చేయడం వల్ల జాతకరీత్యా ఎట్టి దోషాలను తొలగిపోతవి, పూర్వజంలో ఎట్టి దోషాలను తొలగిపోతవి, పితృదోషాలు తొలగిపోతవి, కాలసర్ప దోషాలు తొలగిపోతవి, నాగ దోషాలు తొలగిపోతవి. మనము తెలియక చేసినటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయి మనకు ఆ యొక్క నందీశ్వరుడు అన్ని రకాలుగా మనకు సౌభాగ్యము, మనం కోరినటువంటి యొక్క కోరికలు తీర్చాడు. ఈ యొక్క స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రంలో ఈ యొక్క ప్రతి త్రయోదశి నాడు కూడా చేయవచ్చు. కానీ కార్తీక మాసంలో పున్నమ ముందర త్రయోదశి నాడు సాయంకాలంలో చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితము కలుగును, మనకందరికి కూడా శుభము కలుగును, మనము కోరినటువంటి కోరికలు తీరును. ఈ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయానికి చాలా మంది భక్తులు వస్తున్నారు. అందరికి కూడా దేవుడు అన్ని విధములుగా శుభం చేస్తున్నాడు. ఇదే విధంగా అందరికి కూడా భక్తులకు వాళ్ళ కోరినటువంటి కోరికలు తీరాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ.